హే గైస్ హలో వెల్కమ్ బ్యాక్ అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రాబ్లమ్ 4 అనేది చేయబోతున్నాము. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏముంది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ది గివెన్ ఇన్పుట్ వర్డ్ 3 టైమ్స్ ఇన్ ఏ సింగిల్ లైన్ సపరేటెడ్ బై స్పేస్. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు, యూజర్ అంటే వాడు ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో ఆ ఇన్పుట్ వర్డ్ అనేది 3 టైమ్స్ అనేది మనం ప్రింట్ చేయాలి, అది కూడా సింగిల్ లైన్లో ఉండాలి అండ్ ఈచ్ వర్డ్ని స్పేస్ తోటి సపరేట్ చేయాలి అని అంటున్నాడు. అండ్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే మొబైల్ అనేది ఇచ్చాడు, ఒక వర్డ్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అది 3 టైమ్స్ అనేది ప్రింట్ చేశాడు. 3 టైమ్స్ అనేది ప్రింట్ చేసి ఈచ్ వర్డ్ని స్పేస్ తోటి సపరేట్ చేశాడు. ఓకేనా, ఇది మనం చేయాలి ఇలా. అండ్ రామ్ కూడా ఇలానే ఉంది, రామ్ అనేది ఇస్తే రామ్ 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 అని స్పేస్ తోటి సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, అక్కడ మనం క్వశ్చన్ అయితే చూసుకున్నాం. క్వశ్చన్ చూసుకున్నప్పుడు అక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఇన్పుట్. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇన్పుట్ మీద మీరు ఫోకస్ అనేది చేయాలి, ఫస్ట్ ఇన్పుటే తీసుకోవాలి ఎప్పుడైనా సరే. అక్కడ ఇన్పుట్ అనేది తీసుకున్నాడు. సో ఎన్ని ఇన్పుట్స్ అనేది తీసుకున్నాడు, జస్ట్ ఓన్లీ 1 ఇన్పుట్ తీసుకున్నాడు. అది ఏ డేటా టైప్లో తీసుకున్నాడు, స్ట్రింగ్ అనే డేటా టైప్లో తీసుకున్నాడు. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం ఇన్పుట్ తీసుకోవడానికి ప్రోగ్రామ్ అయితే రాద్దాం. వర్డ్ అని పెడుతున్నాను నేనైతే, వేరియబుల్ నేమ్. అండ్ ఇక్కడ ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వరకు ఓకే, అండ్ ఇక్కడ వరకు కంప్లీట్ ఓకే కదా. ఈ యూజర్ ఇచ్చే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని 3 టైమ్స్ ప్రింట్ చేయాలన్నాడు. ఓకేనా, అండ్ నేను దీనికోసం మీకు ఒక 1 మినిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఎలా చేయాలి అనేది, అండ్ ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు ఒక వర్డ్ అనేది ఉందనుకోండి, ఒక వర్డ్ అయితే తీసుకుంటున్నాను, ఏదో ఒకటి రామ్ అనేది తీసుకుంటున్నాను, స్ట్రింగ్లో తీసుకుంటున్నాను. ఓకేనా, స్ట్రింగ్లో తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దానికి నేను ఇంటూ సింబల్ ఇచ్చి, అంటే స్టార్ సింబల్ ఇచ్చి, దానికి ఏదైతే నంబర్ ఇస్తానో అక్కడ ఇంటీజర్ నంబర్ గుర్తుపెట్టుకోండి, ఇంటీజర్ నంబర్ ఏదైతే ఇస్తానో అన్ని టైమ్స్ అది రిపీట్ అవుతుంది, 5. ఇప్పుడు రామ్ ఇంటూ 5 అంటే స్ట్రింగ్లో ఉన్న రామ్ ఇంటూ 5 అలా ఇచ్చామనుకోండి, రామ్ 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 అని 5 టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది, వితౌట్ స్పేస్. విత్ స్పేస్ కాదు, వితౌట్ స్పేస్. ఎందుకంటే అక్కడ మనం ఇక్కడ స్పేస్ అనేది మెన్షన్ చేయలేము. అండ్ ఇక్కడ మనకి స్ట్రింగ్లో స్పేస్ అనేది లేదు కాబట్టి ఇక్కడ స్పేస్ లేకుండా 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం స్పేస్ ఇచ్చామనుకోండి, స్పేస్తో సహా 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఎలా ప్రింట్ అవుతుంది ఇప్పుడు, రామ్ 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 ఇలా ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు స్పేస్ అనేది తీసేశారనుకోండి, అప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది, రామ్ 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 ఇలా ప్రింట్ అవుతుంది. ఓకేనా, మనం ఏదైనా వర్డ్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది రాయాలనుకుంటే ఇలా తీసుకోవాలి. ఓకేనా, ఒకవేళ మీరు ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నారు, ఒకవేళ ఇక్కడ ఏదైనా నంబర్ తీసుకుంటే, ఇప్పుడు 5 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 5 ఇంటూ 5 25 అలా అవుతుంది. ఒకవేళ ఇదే ప్లేస్లో మీరు స్ట్రింగ్ తీసుకుంటే ఈ విధంగా మీకు ప్రింట్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇదే ప్రాసెస్ మనం అక్కడ చేయబోతున్నాం. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం ఇంకొక వేరియబుల్ అనేది తీసుకుందాం. ఓకేనా, సో 3 టైమ్స్ అనేది ఇస్తున్నాను వేరియబుల్ నేమ్, మనకి ఈజీగా అర్థమయ్యేలా ఉంటుందని. అండ్ ఈక్వల్ టు పెట్టి, సో ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇక్కడ మనకి ఏం కావాలి, ఒక వర్డ్ అనేది 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి అన్నాడు. అండ్ ఇక్కడ వర్డ్ అనేది ఏది, మనకి యూజర్ ఇచ్చేది. ఓకేనా, వర్డ్ అంటే ఈ వేరియబుల్ నేమ్ అనేది నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే యూజర్ ఇచ్చేది ఇందులోనే ఉంటుంది కాబట్టి ఇది తీసుకుంటున్నాను. తీసుకొని ఇంటూ, ఇప్పుడు వర్డ్ ఇంటూ మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, 3 టైమ్స్. ఓకేనా, 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇక్కడ యూజర్ అనేటువంటి ఇలా ఇస్తాడు, రామ్ అనే ఇస్తాడు. రామ్ పక్కన స్పేస్ తోటి అయితే మనకి ఇవ్వడు. అండ్ ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం ప్లస్ అనేది తీసుకొని స్ట్రింగ్లో ఒక స్పేస్ అనేది ఇవ్వాలి ఎక్స్ట్రా. ఓకేనా, స్పేస్ అనేది ఇచ్చి ఇదంతా ఒకటి చేయాలి బ్రాకెట్స్ తోటి. ఇప్పుడు ఇదంతా ఒకటి అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇదంతా ఒకటి అవుతుంది. ఇప్పుడు దీని ఇంటూ ఈ 3. ఓకేనా, 3 టైమ్స్ ఇది రిపీట్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను, మీకు ప్రింట్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. 3 టైమ్స్. ఇప్పుడు రన్ చేస్తున్నాను, రన్ చేస్తే మనకి ఇన్పుట్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఏమి ఇస్తున్నాను, మొబైల్. ఇక్కడ వచ్చిందా మనకి, మొబైల్ 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 3 టైమ్స్ మనకి ఇక్కడ వచ్చింది. ఓకేనా, అండ్ ఇక్కడ నేను వేరే ఇన్పుట్ ఇస్తాను అనుకోండి, ఇప్పుడు రామ్ ఇస్తున్నాను, రామ్ 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 3 టైమ్స్ వచ్చిందా, వచ్చింది. ఒకవేళ మీరు ఇంకా ఈజీగా చేయాలి అనుకుంటే ఇదంతా తీసేసి కట్ చేసి కేవలం మీరు ఈ ప్రింట్లో డైరెక్ట్ అది పేస్ట్ చేసేయండి, ఈ వేరియబుల్ మొత్తం, ఈ లైన్ మొత్తం తీసేయండి. అండ్ ఇప్పుడు రన్ చేయండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక ఇన్పుట్ అనేది ఇవ్వండి. శ్రీకాంత్ అనేది ఇచ్చాను, ఎంటర్. శ్రీకాంత్ శ్రీకాంత్ శ్రీకాంత్. ఓకేనా,
ఇలా కూడా మీరు చేయొచ్చు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.